నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పుష్ప 2 ఎఫెక్ట్. అల్లు అర్జున్లో ఇంత మార్పు. అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ పత్రిక బన్నీ ఫోటోను తన కవర్ పేజీపై ప్రచురించింది. ఈ మ్యాగజైన్ ఇండియాలో కొత్తగా ఎడిషన్ స్టార్ట్ చేసింది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా పేరుతో ఈ సంచికను ఇటీవలే ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫస్ట్ ఇండియా ఎడిషన్లోనే అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది. ఆయన ఇంటర్వ్యూను ఇందులో ప్రత్యేకంగా ప్రచురించారు. అల్లు అర్జున్ ది రూల్ పేరిట ఈ కవర్ పేజీ కథనాన్ని రూపొందించారు. పుష్ప 2 హిందీ సినిమా చరిత్రను తిరగరాసిందని అల్లు అర్జున్ను స్టార్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించింది. బన్నీ ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేశారని, అలాగే ఆయన తనకు తాను 5.5 రేటింగ్ ఇచ్చుకున్నట్టుగా కవర్ పేజీపై ప్రచురించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. మొత్తంగా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఇండియన్ యాక్టర్గా నిలిచాడు అల్లు అర్జున్. అయితే ఈ హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పేజీపై ప్రచురించిన ఫోటోలో అల్లు అర్జున్ పూర్తిగా మారిపోయాడు. పుష్పలో మాస్ గెటప్ నుంచి ఇప్పుడు సడన్ గా స్టన్నింగ్ లుక్ లోకి చేంజ్ అయిపోయాడు బన్నీ. లవర్ బాయ్ లా మేక్ ఓవర్ అయ్యాడు. ఇంతలోనే ఏంటి మార్పు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లుక్ చూస్తుంటే ఈసారి మంచి రొమాంటిక్ మూవీలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే ఇలా మేక్ ఓవర్ అయ్యాడని, తన నెక్స్ట్ మూవీ లుక్ ఇదేనంటూ కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు 5 ఏళ్లు తన రూపం, నటన, ఆహార్యం ప్రతిదీ తనకు కలిసొచ్చి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. పుష్పరాజుగా అతని నటనకు ప్రపంచం ఫిదా అయింది. జాతీయ, అంతర్జాతీయ గుర్తింపుతో పాటు ఇప్పుడు అతని మార్కెట్ రేంజ్ కూడా పీక్స్ కు చేరింది. అయితే ఇటీవల ఆ రగ్గడ్ లుక్ ను వదిలేసి బన్నీ ఉన్నట్టుండి చాక్లెట్ బాయ్ లా మారిపోయాడు. పుష్పరాజ్ గెటప్ లో ఏజ్డ్ గా కనిపించిన బన్నీ ఇప్పుడు మాత్రం పూర్తిగా స్మార్ట్ లుక్ తో చాలా వరకు ఏజ్ తగ్గించుకొని కనిపించాడు. కూల్ గా స్టైలిష్ ఐకాన్ లాగా కనిపిస్తున్నాడు. ఈ కొత్త మేక్ ఓవర్ లో అతడిలోని స్పార్క్ ను చూడగానే ఫ్యాన్స్ ఫుల్ కిక్కులో ఉన్నారు. ఈ రూపం పూర్తిగా కొత్తగా ఉందని ప్రశంసిస్తున్నారు. దీనికోసం బన్నీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. అతను ఇటీవల బాగా స్లిమ్ అయ్యాడు. కొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో స్టైలింగ్ చేయించుకున్నాడు. ఈ క్యాజువల్ న్యూ లుక్ అతనికి బాగా యాప్ట్ అయిందని అంటున్నారు. స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు తగ్గట్టుగా తన లుక్ మారిపోయింది. పుష్పరాజ్ గెటప్ వదిలేసి ఉన్నట్టుండి ఈ లుక్ లో కనిపించగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారట. మొత్తానికి కొత్త గెటప్ లో అల్లు హీరో అద్దరిపోయాడు. ఈ గెటప్ చూశాక చాలా సందేహాలు. ఇదంతా అతని కొత్త సినిమా కోసమేనా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి అల్లు అర్జున్ని స్టైలిష్ అవతార్లో ప్రజెంట్ చేయబోతున్నాడని అంచనా వేస్తున్నారు. అలవైకుంఠపురంలో తర్వాత మరో క్లాసిక్ ని తీయడానికి బన్నీని ఇలా మార్చేశాడా అని భావిస్తున్నారు. త్రివిక్రమ్, అట్లీ సహా పలువురు టాప్ దర్శకులతో బన్నీ పనిచేయాల్సి ఉండగా మారిన ఈ రూపం ఏ ప్రాజెక్ట్ కోసమో తొందరలోనే అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా బన్నీ కెరీర్ ని మలుపు తిప్పేసింది. ఒక్క సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ టర్న్ తీసుకుంది. అది మామూలు మలుపు కాదు, సంచలనాలకు కేరఫ్ గా మార్చేసింది. పుష్ప 2 సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1871 కోట్లు వసూలు చేసినట్టు టీం లేటెస్ట్ గా ప్రకటించింది. ఇక పుష్ప 2 వంటి సంచలనాల తర్వాత ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్, అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ రెండింటిలో ఏది ముందు ప్రారంభమవుతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. అట్లీ సినిమానే ఫస్ట్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇందులో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.